ప్రసాద్ గారు. ఏ రవి గారు చెప్పండి, మళ్ళీ మీ తమ్ముడికి ఏ రోగం అంట? ఏమోనండి, ఇదిగోండి చూడండి. నిద్ర మాత్రలు. నిద్ర మాత్రలా? బానే పడుకుంటున్నాడే. కొంపదీసి అబ్బే చిచి, అలాంటిదేం లేదు. మా వాడి గురించి మీకు తెలిసిందే కదా, ఈ మధ్య చాదస్యం కూడా మరీ ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఏదో ఒక రోగం ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. మీకేంటి నవ్వులాటగానే ఉంటుంది. మా వాడి వల్ల మీకు బాగానే బిజినెస్ జరుగుతుంది కదా, నాకే పిచ్చిలేస్తుంది. సార్ ఎక్కడుంది? ఈ మందులు ఇస్తారా? ఒక్క నిమిషం. పర్లేదండి. $700 700? ఇంకా నీ అదృష్టం, మీ డాక్టర్ రాసిన బ్రాండ్ మందులు కొత్తగా వచ్చాయి. ధర కూడా చాలా తక్కువ. అసలుకైతే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. నా దగ్గర ఉత్తి 400 ఉన్నాయండి. కానీ ఈ మందులు అవసరం సార్. మా అమ్మ నొప్పి తట్టుకోలేకపోతుంది. కావాలంటే నేను రేపు పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తా. 100 ఎక్కువే ఇస్తా సార్, కొంచెం అర్జెంట్. హే తమ్ముడు, ఇట్స్ ఓకే, నేను ఇస్తాలే. ఆ ప్రసాద్ గారు, నేను ఇస్తాలే, తీసుకోండి. నేను ఇస్తా అని చెప్పాను కదా, నేను ఇస్తాలే. లేదు సార్, 300 ఇవ్వండి చాలు. ఇంతకీ మీ అమ్మకి ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందండి. ఓ, ఫుడ్ పాయిజనేగా, ఏం కాదులే, తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? చిచ్చి. చూడు, మనకేదైనా సమస్య వస్తే భయపడకూడదు. అదే మన ప్రేమించిన వాళ్ళకి సమస్య వస్తే అస్సలు భయపడకూడదు. ఎందుకంటే మన ధైర్యమే వాళ్ళకి సగం బలం అవ్వాలి. అర్థమైందా? తీసుకో. మీ అమ్మ ఈ మందులు తీసుకునేటప్పుడు సంజీవిని సంజీవిని అనుకోమను. అలా ఎందుకండి? లక్ష్మణుడు ప్రాణాలు కాపాడడానికి హనుమంతుడు సంజీవిని కోసం వెళ్తాడు. సంజీవిని ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ హర్బ్, అంటే చావును తప్పించే ఒక అమృతం. మనం వేసుకునే మందులు కూడా సంజీవినిలా పనిచేయాలని దేవుని కోరుకుంటాం, అంతే. సరే అండి, థ్యాంక్స్ అండి. వెళ్ళరా, వెళ్ళు. ప్రసాద్ గారు మర్చిపోయారా? అన్వేషణ స్టార్ట్ అవుతుంది. అయ్యో మర్చిపోయానండి. పదండి పదండి, రండి రండి, టైం అయిపోతుంది. అంజండి అంజండి. అబ్బో. అన్వేషణ 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 అన్వేషణ. సంజీవని సంజీవని అనుకో అమ్మా. సంజీవని సంజీవని. ఇక నీకేం కాదులే అమ్మా, నేనున్నా. ఇంకోసారి కక్కుర్తిపడి పాచిపోయిన వంటలు తిన్నావు అనుకో. మొన్న మిగిలిపోయిన అన్నం ఉండిపోయింది, ఊరికే పడేయడం ఎందుకని. అమ్మా